The Bible says, బైబిల్ తెలియచేస్తోంది in Proverbs 12 and verse 25, సామెతలు 12:25 వచనంలో, anxiety in a man's heart or mind brings depression. ఒక మనిషి యొక్క హృదయములో గాని మనసులో గాని ఉన్న ఆతురత అతనికి ఒత్తిడికి గురి చేస్తోంది. Worries, cares and anxieties bring depression to a human mind. విచారములు, ఆందోళనలు మానవ మనసుకును ఒత్తిడికి గురి చేస్తాయి. What is God's promise to your mind? మరి మనసుకు దేవుని యొక్క వాగ్దానం ఏమై ఉన్నది? In Hebrews 13:5 he says, హెబ్రీ 13:5 ఆయన సెలవిస్తున్నారు, don't be covetous. ధనాపేక్ష లేని వారుగా ఉండండి. Be content with what you have. మీరు కలిగి ఉన్న దానితోనే తృప్తి చెందండి. Because I will never leave you. ఎందుకంటే నేను మిమ్మల్ని ఎప్పటికీ విడువను. I will never forsake. నేనెన్నటికీ ఎడబాయను. I will never leave you. నేను ఎప్పటికీ మిమ్మల్ని విడువను. I will never forsake. ఎన్నటికీ ఎడబాయను. That is his promise to you. అది మీ కోసం ఆయన వాగ్దానం. Problems come. సమస్యలు రావచ్చును. Debts and borrowings come. అప్పులు రుణములు వస్తే రావచ్చును. Financial problems come. ఆర్థిక సమస్యలు రావచ్చును. Unemployment come. నిరుద్యోగము రావచ్చును. We are worried. మనము విచారిస్తూ ఉండిపోతాం. It brings depression in our heart. అది మన హృదయాల్లో ఎంతో ఒత్తిడికి గురి చేస్తోంది. Some time ago I read this sad story in a newspaper. కొంతకాలం క్రితం వార్తాపత్రికలో విచారగ్రస్తమైన కథనం There చదివాను. was a man who was running a jewelry mart. ఒక వ్యక్తి బంగారు నాణేల అమ్మకాన్ని నడుపుతూ ఉన్నాడు. Everybody said he is a rich man. అందరూ కూడా అతడు ఐశ్వర్యవంతుడు అనుకున్నారు. One fine morning the door of his house was locked. ఒకరోజు ఉదయకాలం అతని ఇంటికి తలుపు తాళం వేయబడి ఉంది. It was not opened at all. అది ఏమాత్రం తెరవజేయబడలేదు. The people next door complained to the police. తర్వాత ఉన్నవారు పోలీస్ వారికి ఫిర్యాదు చేశారు. The police came and opened the door. పోలీసులు వచ్చి తలుపు తెరచారు. They were horrified to see 13 dead bodies in that home. వారు చాలా భయకంపితులైపోయారు. 13 మంది చనిపోయిన వారి మృతదేహాలు అక్కడ ఉండిపోయాయి. That man, his wife, his children's children, all were dead. ఆ వ్యక్తి, అతని భార్య, అతని బిడ్డలు, అతని మనవ సంతానం అందరూ చనిపోయారు. He left a note. అతడు ఒక కాగితం వ్రాసాడు. In that suicide note he has said, ఆ యొక్క ఆత్మాహుతి వివరణలో ఏమని వ్రాసాడు అనంటే, I am killing myself. నన్ను నేను చంపేసుకుంటున్నాను. I have killed all my household. నా ఇంటి వారందరినీ నేనే చంపేశాను. Nobody is responsible for this problem. ఈ సమస్యకు ఎవ్వరూ బాధ్యులు కారు. I have 5 lakhs debt in my business. నా యొక్క వ్యాపారంలో 5 లక్షల రుణము నాకున్నది. All my creditors are after me. నా అప్పులు చేసిన వారందరూ నా వెంట పడుతూ ఉన్నారు. But what one creditor said really broke my heart. అప్పిచ్చిన ఒక్క వ్యక్తి పలికిన మాట నా గుండెను బ్రద్దలు చేసేసింది. He said, అతను ఏమన్నాడంటే, if you can't pay your debt, why not you go and kill yourself? నీవు అప్పు చెల్లించలేకపోతే నిన్ను నువ్వు చంపేసుకోవచ్చు కదా అన్నాడు. That's why I'm killing myself. అందుకే నన్ను నేను చంపేసుకుంటున్నాను. In that letter he has requested the police to sell his house. ఆ ఉత్తరంలో అతను మనవి చేశాడు, పోలీసులు వాళ్ళ ఇంటిని అమ్మేయండి అని. He said, please sell my house. దయచేసి నా ఇంటిని అమ్మివేయండి. With the money that you get by selling this house, ఈ ఇంటిని అమ్మడంతో వచ్చిన ధనము ద్వారా pay all my creditors, sir. నా యొక్క అప్పుల వారికి అప్పులు చెల్లించండి. But don't give a penny to this man who wounded my heart. అయితే నా హృదయాన్ని గాయపరిచిన వ్యక్తికి ఒక్క పైసా కూడా ఇవ్వకండి అని అన్నాడు. His words broke my heart. అతని మాటలు నా గుండెను బ్రద్దలు చేసేసాయి. That is why I am committing suicide. అందుకే నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. Very sad story. ఎంతో విచారగ్రస్తమైన కథనం. Anxieties in a man's mind brings depression. ఒక మనుషుని మనసులో ఉండే ఆతురత అతనిని ఒత్తిడికి గురి చేస్తోంది. But a good word makes it glad. అయితే ఒక మంచి మాట హృదయాన్ని సంతోషభరితంగా చేస్తుంది. Probably you are in that position tonight. ఒకవేళ రాత్రి మీరు కూడా అట్టి స్థితిలో ఉన్నారేమో. Probably you say, I have come to the end of the road. ఒకవేళ మీరు కూడా మార్గాంతమునకు వచ్చేసాను అనుకుంటూ ఉన్నారేమో. I would like to commit suicide and end this sorry mess of my life. నేను కూడా చెత్తగా మారిపోయిన నా జీవితాన్ని అంతం చేసుకుని ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నారేమో. You may pass through the valley of tears. మీరు కన్నీటి లోయలో పడి వెళ్తూ ఉండవచ్చును. But he understands. కానీ ఆయన అర్థం చేసుకుంటారు. He'll surely help you. ఆయన నిశ్చయంగా సహాయం Be చేస్తారు. of good cheer. కనుక ధైర్యం తెచ్చుకోనండి. What about the body of a man? ఒక వ్యక్తి దేహానికి సంబంధించిన సంగతి ఏమిటి? God does care for your body. దేవుడు మీ దేహం గురించి జాగ్రత్త వహిస్తారు. In Exodus 15 and verse 26, నిర్గమకాండము 15:26 వచనాన్ని చూచినట్లయితే, he has given a wonderful promise to you. ఆయన మీకు ఒక అద్భుతమైన వాగ్దానమును అనుగ్రహించి ఉన్నారు. He says, I am the Lord who heals you. ఆయన అంటున్నారు, నిన్ను స్వస్థపరచు దేవుడను నేనే. I am the Lord who will make you all right. నిన్ను పరిపూర్ణంగా చేయువాడను నేనే. There was a wonderful apostle of God by name Paul.
దేవుని యొక్క అద్భుతమైన అపోస్తలుడు పౌలు అనబడే వ్యక్తి ఒక ఆయన ఉన్నారు. The Bible says బైబిల్ ఏం చెప్తోందంటే in 2 Corinthians chapter 10 and verse 10. 2 కొరింథీ 10వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూస్తే Galatians chapter 4 13 and 14. గలతీ 4 13 14 చూస్తే 2 Corinthians 11:30. 2 కొరింథీ 11 13 చూస్తే 2 Corinthians 12:5. 2 కొరింథీ 12 5 చూస్తే He was a weak man. అతడు చాలా బలహీనుడైన వ్యక్తి, Physically very weak man. భౌతికంగా చాలా బలహీనుడైన వ్యక్తి. One day he got very upset. ఒక రోజున చాలా బాధ అనిపించింది He అతనికి. cried unto God. అతడు దేవునికి మొర్రపెట్టి ఉన్నాడు. 3 times he cried unto God. 3 పర్యాయములు దేవునికి మొర్రపెట్టాడు. Please heal me. దయచేసి నన్ను స్వస్థపరచండి, Please help me. దయచేసి నాకు సహాయం And చేయండి. Jesus appeared to him. యేసు అతనికి What ప్రత్యక్షమయ్యాడు. did he say? ఆయన ఏం చెప్పారు? He said, Paul, ఆయన అన్నారు, పౌలు don't worry, Paul. విచారించక పౌలు, My grace is sufficient for you. నా కృప నీకు చాలును అంటున్నారు. In your weakness, my strength shall be perfected. నీ యొక్క బలహీనతల్లో నా యొక్క బలము పరిపూర్ణమవుతోంది అంటున్నారు. My grace shall be sufficient for you. నా కృప నీకు చాలును అని సెలవిస్తున్నారు. In your weakness, my strength shall be perfected. నీ యొక్క బలహీనతల్లో నా యొక్క బలము నీకు పరిపూర్ణమవుతోంది. On the 2nd January 1990, 1990 జనవరి 2వ తేదీన I was reading my Bible in my room. నేను నా గదిలో బైబిల్ చదువుకుంటూ ఉండి ఉన్నాను. I was praying to God. నేను దేవునికి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. I never knew what happened later on. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. After 1.5 hours, my wife found me just having swooned and fallen on the ground. గంటన్నర తర్వాత నా భార్య నన్ను గమనిస్తే నేను నేల మీద పడిపోయి ఉన్నాను. నోటి వెంబడి నురుగు వచ్చేస్తోంది. My wife rushed me to the hospital. నా భార్య వేగంగా నన్ను హాస్పిటల్కు తీసుకుని So వెళ్ళారు. the doctors carried me to the emergency room. డాక్టర్లను అత్యవసర చికిత్స కోసమై మోసుకుని వెళ్ళారు. They told my wife, వారు నా భార్యతో చెప్పారు, your husband is dead. నీ భర్త చనిపోయాడమ్మా అని చెప్పారు. You brought a dead man. నువ్వు చనిపోయిన వ్యక్తిని తీసుకొచ్చావని చెప్పారు. And my wife cried. నా భార్య ఎంతగానో రోదించారు. A nurse was there, watched my face. నా యొక్క ముఖాన్ని గమనిస్తున్న ఒక నర్సు గారు అక్కడ ఉండి ఉన్నారు. She said, this is brother Dinakaran. ఆవిడన్నారు, ఇదిగో ఈ వ్యక్తి దినకరణ్ She గారు. ran to the phone. ఆమె ఫోన్ దగ్గరికి పరిగెట్టుకుని వెళ్ళారు. She called her pastor తన యొక్క పాస్టర్ గారికి ఫోన్ చేసి చెప్పారు. and said, Pastor, అంటున్నారు, పాస్టర్ గారు, brother Dinakaran is dead. దినకరణ్ గారు చనిపోయారు అండి. They have brought him as a dead man here. చనిపోయిన వ్యక్తిగా అతన్ని ఇక్కడ తీసుకుని వచ్చారు. The pastor said, ఆ పాస్టర్ గారు అన్నారు, I am kneeling down immediately. నేను వెంటనే మోకరిస్తూ ఉన్నాను. I will see that he does not die. అతను చనిపోకుండా ఉండాలని నేను చూస్తాను. We all need him. మనకందరికీ ఆయన కావాలి. I am going to fight with God. నేను దేవునితో ఇప్పుడే పోరాడుతాను అంటున్నారు. And they operated upon my heart. వారు నా గుండె మీద శస్త్రచికిత్స చేశారు. 4 hours passed by. 4 గంటలు గడిచిపోయాయి. And the doctors came out and told my son, డాక్టర్లు బయటకు వచ్చి నా కుమారుడికి చెప్పారు, Paul, సో far so good. ఇప్పటి వరకు బానే ఉంది, But we don't know what will happen next. కానీ తర్వాత ఏం జరుగుతుందో మాకు తెలియడం లేదు. After some time, కొంతకాలం తర్వాత suddenly they ran to the emergency room. అకస్మాత్తుగా ఎమర్జెన్సీ గదికి పరిగెత్తుకొని వచ్చారు. Came back and told my son, తిరిగి వచ్చి నా కుమారుడితో చెప్పారు, Paul, పాల్, your father's heart is stopping again. మీ నాన్నగారి గుండె మరలా పనిచేయడం ఆగిపోతోంది. We do not know what to do. ఏం చేయాలో మాకు తెలియడం లేదు. He is dying again. అతను మరలా చచ్చిపోతున్నారు. And my son wept నా కుమారుడు ఎంతగానో and దుఃఖించాడు. began to cry. అతను మొర్రపెట్టడం ప్రారంభించాడు. Why should this happen to my daddy alone? మా నాన్నగారికి మాత్రమే ఇలా ఎందుకు జరగాలి? That time a bishop by name Ezra came in. ఆ సమయానికి బిషప్ ఎజ్రా గారు లోనికి రావడం He జరిగింది. said, Paul, I just now heard the news. ఇప్పుడే నేను ఈ వార్త విని ఉన్నాను. How is daddy? నాన్నగారు ఎలా ఉన్నారు? Paul said, daddy is dying. నాన్న చచ్చిపోతున్నారని పాల్ చెప్పారు. And the bishop and his pastor sat on the ground. బిషప్ గారు పాస్టర్ గారు నేల మీద అలాగే కూర్చున్నారు. They said, వారు అన్నారు కదా, he cannot die. ఆయన చనిపోకూడదు. They cried out to God, వారు దేవునికి మొర్ర పెట్టి ఉన్నారు. Lord, we need our brother. దేవా, మా సోదరుడు మాకు Lord, కావాలి. take him away. ఆయన పైకి లేవనెత్తండి. 3 hours they cried. 3 గంటల వారు మొర్ర పెట్టారు. Early morning 3 a.m. ఉదయకాలం 3 గంటలకు All the doctors were around my body. డాక్టర్లందరూ నా దేహము చుట్టూరు ఉన్నారు. And suddenly the chief surgeon said, అకస్మాత్తుగా ముఖ్య శస్త్రచికిత్స నిపుణుడు now అంటున్నారు, there is a supernatural presence in this room. ఇప్పుడు ఒక ప్రకృతికి అతీతమైన దేవుని సాన్నిధ్యం ఇక్కడ ఈ గదిలో ఉంటూ ఉన్నది.
Now this presence is entering this body. ఇప్పుడు ఈ సాన్నిధ్యమే ఈ దేహంలోకి ప్రవేశిస్తూ There ఉన్నది. is a supernatural power touching this heart. ప్రకృతికి అతీతమైన శక్తి ఇప్పుడు ఈ గుండెను తాకుతూ ఉన్నది. Now this heart is starting all over again. ఇప్పుడు ఈ గుండె మరలా పనిచేయడం He ప్రారంభిస్తోంది. waited for 3.5 hours. 3.5 గంటల పాటు వేచి ఉన్నారు. My heart never stopped. నా గుండె ఆగలేదు. It is working even today. ఇప్పటికీ పని చేస్తూనే ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Shall we give a good clap to Jesus Christ? యేసయ్యకు గంభీరమైన ధ్వనితో ఘనంగా చప్పట్లు కొడదామా? Amen. ఆమేన్. He has said, ఆయన సెలవిచ్చారు, my grace, my son, నా కుమారుడా నా కృప is sufficient for you. అది నీకు చాలును. Cheer up tonight. ధైర్యం తెచ్చుకోండి రాత్రి. Cheer up tonight. రాత్రి ధైర్యం తెచ్చుకోనండి. Whatever may be your condition, మీ యొక్క స్థితి ఏ విధంగా ఉన్నా your సరే, physical condition, భౌతిక స్థితి ఎలా ఉన్నా the సరే, grace of God is sufficient. దేవుని కృప మీకు సరిపోతోంది. Let me read out to you Hebrews chapter 9, 16 and 17. హెబ్రీ పత్రిక 9, 16, 17 వచనాల్ని మీకోసం నేను చదవాలని కోరుతున్నాను. For where there is a testament, there must also be of necessity the death of the testator. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము వ్రాసిన వాని మరణము ఆవశ్యము. For a testament is in force only after men are dead. It has no power at all while the testator lives. ఆ శాసనము వ్రాసినవాడు మరణము పొందితేనే గాని అది చెల్లదు. అది వ్రాసినవాడు జీవించుచుండగా అది ఎప్పుడైనను చెల్లునా? A man makes a will. ఒక వ్యక్తి వీలునామా వ్రాసాడు అనుకోండి. It comes into effect only after his death. అది ఆ వ్యక్తి యొక్క మరణం తరువాత మాత్రమే ప్రభావాన్ని సంతరించుకుంటుంది. In the same way, అదే రీతిగా God has made so many promises in the Bible. దేవుడు బైబిల్లో అనేక వాగ్దానములు మనకు చేసి ఉన్నాడు. And every promise has come into effect today because God came down in the form of a man called Jesus and died on the cross for us. ప్రతి వాగ్దానము కూడా ఈ రోజున ప్రతిభావంతంగా పనిచేస్తుందంటే దానికి కారణం దేవుడు మానవ శరీరాకారములో ఈ లోకానికి వచ్చి మరణమును అనుభవించాడు గనుకనే. Every promise of God stands on the death of the Lord Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క మరణము మీదనే ప్రతి దేవుని యొక్క వాగ్దానము కూడా నిలబడి ఉంటోంది. The promises were there even before Jesus died on the cross. యేసు శిలువ మీద మరణించక మునుపు కూడా వాగ్దానములు ఉన్నాయి. But because he died, కానీ ఆయన మరణించాడు గనుకనే the promises become real to us. ఆ వాగ్దానములు మన జీవిత వాస్తవికతలోనికి వచ్చేస్తూ ఉన్నాయి. Nobody can shake it. ఎవరు దానిని కంపింప చేయలేరు. Nobody can break it. ఎవరు దానిని విరగగొట్టలేరు. Nobody can alter it, my brother. నా సోదరుడా, ఎవరు దాన్ని కూరచ చేయలేరు. That's why in 2 Corinthians 1:20, అందుకే 2 కొరింథీ 1:20లో వ్రాయబడింది. the Bible says, బైబిల్ తెలియచేస్తోంది, every promise of God is a and amen in Jesus Christ. క్రీస్తు యేసునందు దేవుని యొక్క ప్రతి వాగ్దానము కూడా అవును ఆమేన్ అన్నట్లుగా ఉన్నాయి. When you believe in his death, మీరు ఆయన మరణమునందు విశ్వాసం ఉంచి when ఉన్నప్పుడు, you believe in his resurrection, ఆయన పునరుద్ధానమందు మీరు విశ్వాసం ఉంచి and ఉన్నప్పుడు, you open your heart and tell him, Master, come in, మీరు హృదయం తెరిచి ప్రభువా లోనికి రండి అని సెలవిచ్చి ఉన్నప్పుడు he becomes real to you. ఆయన మీ జీవితంలో వాస్తవం అవుతాయి. His promises become real to you. ఆయన వాగ్దానాలు మీ జీవితంలో వాస్తవం అవుతాయి. Look at the Lord Jesus. ప్రభు అయిన యేసు వైపుకు చూడండి. Look at his death ఆయన మరణాన్ని చూడండి. to save your soul. మీ ఆత్మను రక్షించడం కోసం In Isaiah 53:12, he poured his soul into death. యెషయా 53:12 వచనం ప్రకారం ఆయన తన ఆత్మను మరణంగా ధారపోసి ఉన్నాడు. To give you peace among all your worldly troubles and needs. లోక సంబంధమైన మీ కలతల మధ్య అక్కరల మధ్యలో మీకు శాంతిని ఇవ్వడం కోసం The Bible says, బైబిల్ తెలియచేస్తోంది, he went through every sorrow, every grief. ఆయన ప్రతి దుఃఖము గుండా విచారము గుండా వెళ్ళి ఉన్నాడు. Luke 22:44 says, లూకా సువార్త 22:44 in the వచనములో garden of Gethsemane, every grief and every sorrow came upon him. ప్రతి విధమైన విచారము ఆవేదన గెత్సెమనే తోటలో ఆయన మీదకొచ్చాయి. His perspiration came out of his body as great drops of blood. ఆయన స్వేదము చర్మములో నుంచి గొప్ప రక్త బిందువుల వలె బయటికి వచ్చి ఉన్నది. He took your grief. ఆయన మీ ఆవేదన తీసుకుని ఉన్నారు. He knows what is grief. ఆవేదన అంటే ఏమిటో ఆయన ఎరిగి He ఉన్నారు. knows what it is to be in pain in body. దేహములో బాధపడడం ఏమిటో ఆయన ఎరిగి ఉన్నారు. Mark chapter 15.
మార్క్సు వార్త 15 అధ్యాయం 15 to 20 says, 15 నుంచి 20 వరకు మనం చూచినట్లయితే 600 soldiers beat him. 600 మంది సైనికులు ఆయన్ని కొట్టి ఉన్నారు. They put a crown of thorns upon his head ఆయన తల మీద ముళ్ళ కిరీటమును ఉంచి ఉన్నారు. and they beat him. వారు ఆయన్ని కొట్టి ఉన్నారు. On the cross they drove the nails into his hands and feet. ఆయన సిలువలో ఉన్నప్పుడు చేతుల్లోనికి కాళ్ళలోనికి మేకులను వారు కొట్టి ఉన్నారు. He knows what it is to have pain. నొప్పి కలిగి ఉండమంటే ఏంటో ఆయనకి He తెలుసు. understands your sickness. మీ రోగమును ఆయన అర్థం చేసుకోగలరు. On his death stands every promise. ప్రతి వాగ్దానము కూడా ఆయన మరణం మీదే నిలిచి ఉంటుంది. I'm telling you a story which I've said 1000 times. దాదాపుగా 1000 సార్లు చెప్పిన కథనాన్ని మరలా మీకు చెప్పాలని It's a కోరుతున్నాను. true incident. ఇది నిజమైన సంఘటన. It happened in Thailand. ఇది థాయిలాండ్ లో జరిగిన సంఘటన. There lived two brothers. అక్కడ ఇద్దరు సోదరులు జీవిస్తుండేవారు. They had no father or mother. వారికి తల్లి తండ్రి ఇద్దరూ లేరు. The elder brother was working. పెద్దవాడేమో పని చేస్తున్నాడు, The younger brother was studying. చిన్నవాడేమో చదువుకుంటూ ఉన్నాడు. One day, ఓ రోజున the elder brother had no money to pay the fees of the young boy. పెద్దవాడికి చిన్నవాడి కోసం ఫీజు కట్టడానికి డబ్బులు ఏమీ కూడా లేవు. It broke his heart. అది గుండె బ్రద్దలు చేసింది. He didn't know what to do. అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు. One day, ఓ రోజున right before the eye of his brother, తన యొక్క సోదరిని కళ్ళ ఎదురుగా కందులారా చూస్తూ ఉన్న సమయంలోనే, before anybody could help him, ఎవరతనికి సహాయం చేయక మునుపుగానే he fell dead as a scorched, చనిపోయిన వ్యక్తిగా కుప్పకూలిపోయాడు. dead and gone. చనిపోయి వెళ్ళిపోయాడు. Why did he take this extreme step? అతను అంత భయంకరమైన నిర్ణయం ఎందుకు అలాగున తీసుకున్నాడంటే, Some months ago he took a village insurance. కొన్ని నెలల క్రితం అతను ఒక గ్రామానికి సంబంధించి ఇన్సూరెన్స్ తీసుకున్నాడు. It was in his name and his younger brother's name. ఆ యొక్క బీమా అతని పేరు మీద అతని సోదరుని పేరు మీద ఉంది. According to the terms of this insurance, ఆ యొక్క బీమా యొక్క నియమావళి ప్రకారముగా anyone who dies first ఎవరైనా ముందుగా గనక చనిపోయినట్లయితే will leave the other person to enjoy the benefits of this policy. ఆ పాలసీ ద్వారా వచ్చే ప్రయోజనాలన్నీ కూడా తరువాత వారు అనుభవించి ఆనందించవచ్చును. So the brother said, కనుక సోదరుడు అనుకున్నాడు, elder brother said, పెద్దవాడు అనుకున్నాడు, let me die. నేను చనిపోతాను, Let me die. నన్ను చనిపోనివ్వండి. Let the promise on the insurance policy become true to my younger brother. ఇన్సూరెన్స్ పాలసీలో ఉన్న వాగ్దానాలన్నీ కూడా నా చిన్న తమ్మునికి ఆశీర్వాదాలుగా ఉంటాయని భావిస్తూ ఉన్నాడు. Lifelong he will have no problem with money. జీవితాంతం అతనికి డబ్బులు కొరత లేకుండా ఉంటుంది కదా అనుకున్నాడు. Lifelong he'll be all right. జీవితాంతం అతను మంచిగా ఉంటాడు కదా Let అనుకున్నాడు. me die. నన్ను చనిపోనివ్వండి. Let the promise of the insurance money come true. ఇన్సూరెన్స్ వాగ్దానాలకు సంబంధించిన ధనం అతనికి వాస్తవికతలోనికి రావాలి అనుకున్నాడు. We can trust the promise of God because every promise of God stands on the death of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువుల వారి మరణం మీద ప్రతి వాగ్దానం నిలిచి ఉన్నాయి గనుక మరణించిన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క వాగ్దానాల మీద మనం నిరీక్షణ కలిగి ఉండవచ్చు. That's why Jesus said in John 14:14, అందుకే యోహాను 14:14లో యేసు సెలవిచ్చి if you ఉన్నారు, ask anything in my name, నా నామములో మీరు నన్ను ఏమి అడిగినను I will do it. నేను దాన్ని జరిగిస్తాను. That's what we are going to do now. అదే ఇప్పుడు మనం చేయబోతూ ఉన్నాం. Right now we are going to ask God for the blessings of God to come upon our soul, mind and body. ఇప్పుడే మనం మన ప్రాణ ఆత్మ దేహాల మీద దైవ ఆశీర్వాదాలు రావాల్సిందిగా దేవునిని అడగనయ్యున్నాము. Tonight we'll open our souls. ఈ రాత్రి ఆయన మన ఆత్మల్ని తెరవజేస్తారు. We'll do the first things first. ఆయన మొదటి కార్యాలు మొదట జరిగిస్తారు. We'll ask Jesus Christ to come into our soul. యేసుక్రీస్తుని మన ఆత్మలోకి రమ్మని మనం స్వాగతించుదాం.